హాయ్, వెల్కమ్ బ్యాక్. గుడ్ మార్నింగ్. సో టైం ఇప్పుడు 7:50 అయింది. సో ఈరోజు పార్ట్ టైంకి వెళ్ళాలి. ఈరోజు నేను వర్క్ చేసే పార్ట్ టైం చూపిస్తాను మీ అందరికీ. 8కి నా షిఫ్ట్, కానీ యాజ్ యూజువల్గా మా ఇప్పుడు 10 minutes 5 minutes లేట్కి వెళ్తాం. ఈరోజు ఈ వీక్లో ఇదే ఫస్ట్ టైం నాకు షిఫ్ట్. లాస్ట్ టైం షిఫ్ట్ వేసింది కానీ బట్ హెడేక్గా ఉండిపోలేదు. సో ఈరోజు అయితే నా షిఫ్ట్ టైమింగ్స్ మార్నింగ్ 8 to 2 o'clock. అంటే యూజువల్గా నా పార్ట్ టైంలో ఏంటంటే నేను ప్రాక్టరింగ్ చేయాలి అండ్ ఫ్రంట్ డెస్క్ అసిస్ట్. నేను పెద్ద వర్క్ ఏమి ఉండదు బేసిక్గా. ఇట్స్ నైస్ పార్ట్ టైం కంపేర్ టు ఫుడ్ డైనింగ్స్తో కంపేర్ చేస్తే. ఇప్పుడే కాలేజ్ స్టార్ట్ అయ్యా. 2 తర్వాత షిఫ్ట్ అయినాక వెళ్ళి నేను నా కార్కి ఆయిల్ చేంజ్ అవి చేపియాలి. మెయింటెనెన్స్ ఓవర్డ్యూలో ఉంది. ఇవాళ వెదర్ కండిషన్ కూడా బాగుంది, అంటే లైక్ లిటిల్ బిట్ ఆఫ్ సన్నీ. చూపిస్తాను మీకు ఈరోజు. మా యూనివర్సిటీలో ఏంటంటే ర్యాక్ అంటే లైక్ జిమ్ చాలా బాగుంటుంది జిమ్ చేయడానికి. సో బేసిక్గా మోస్ట్లీ నేను అక్కడే ఉంటా. సో ఈరోజు వెదర్ కండిషన్ చూపిస్తాను మీకు ఎట్లా ఉందా అనేది. సో ఈరోజు వెదర్ కండిషన్ చాలా నచ్చింది నాకు. యూజువల్గా చాలా సన్నీగా ఉంటుంది, తీరిపోతుంది అప్పుడు. ఈరోజు మరీ అంత ఎండగా ఏమీ లేదు. నాకు కాలేజ్లో యూజువల్గా నచ్చనిది ఏంటంటే పార్కింగ్. మోస్ట్లీ బేసిక్గా ఇప్పుడు సమ్మర్ కాబట్టి స్టూడెంట్స్ తక్కువ ఉంటారు. లైక్ ఓన్లీ ఫ్యూ మెంబర్స్ రిజిస్టర్ అయిన వాళ్ళే, లైక్ ఎక్స్ట్రా క్రెడిట్స్ కోసం వాళ్ళే ఉంటారు. కానీ యూజువల్గా ఏది చేస్తారు, పార్కింగే దొరకదు. చూపిస్తా. డిఫరెంట్ పర్మిట్స్ ఉంటాయి పార్కింగ్కి. సో మేము ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ పర్మిట్ పార్కింగ్ ఏలో రిజిస్టర్ అవ్వాలి. సో ఒకవేళ ఏలో రిజిస్టర్ అవ్వకుండా మీరు కానీ పార్కింగ్ చేస్తే దే గోనా ఛార్జ్ యూ, టికెట్ పడుతుంది. అంటే మీకు కాలేజ్ పోర్టల్లో ఫైన్ చూపిస్తుంది. సో ఇప్పటికే మనం చాలా ఫైన్లు కట్టాం. సో దిస్ ఈజ్ మై కాలేజ్. సో ఇదంతా నా కాలేజ్. ఇదేమో చెసపీక్ సెంటర్. ఈవెంట్స్ అయినా ఉంటే ఇక్కడే జరుగుతాయి. కాలేజ్కి వచ్చా, వెహికల్ పార్క్ చేసేసా. ఈరోజు లైక్ మోస్ట్లీ ఒక 3-4 కార్స్ ఉన్నాయి అంతే పార్కింగ్లో. చెప్పాక బేసిక్గా సమ్మర్లో తక్కువ ఉంటుందని. చూపిస్తాగండి. మనమైతే ఇక్కడ పార్క్ చేసాం. అవన్నీ ఫ్రీగానే ఉన్నాయి ఈరోజు. మోస్ట్లీ ఒక 4 to 5 వెహికల్స్ ఉంటాయి. సో యూజువల్గా పార్కింగ్ నుంచి మా పార్ట్ టైం బ్లాక్ ఒక 3 to 4 minutes వాక్ చేయాలి. అండ్ ఇందాక మీకు చెప్పాను కదా లైక్ ర్యాక్ అని. సో ఐ విల్ షో యూ దట్. సో ఇది రిట్రీవర్ యాక్టివిటీ సెంటర్. సో ఇక్కడే మోస్ట్లీ నేను నైట్ టైం 7 అరౌండ్ అలా వచ్చి జిమ్ చేస్తాను. ఆ బిల్డింగ్స్ డిఫరెంట్ నేమ్స్తో రిప్రజెంట్ చేస్తారు. సో నా పార్ట్ టైం నేను వర్క్ చేసే బిల్డింగ్ మ్యాథ్స్ అండ్ సైకాలజీ బిల్డింగ్, అండ్ ఇంకా ఇంజనీరింగ్ బిల్డింగ్ అని అలా ఉంటాయి. షిఫ్ట్ 8 o'clockకి యాజ్ యూజువల్ 19 minutes లేట్ అయ్యా. ఇంకా ఈరోజు ఓపెన్ చేయలేదు. ఇంకా నేనే 19 minutes లేట్ వచ్చానంటే ఇంకెవరూ రాలేదు. సో ఈరోజు మా బాస్ లీవ్ అంట. చూపిస్తా నేను వర్క్ చేసే ప్లేస్. మా డెస్క్, ఇది మా ఆఫీస్. సో ఇది మా బాస్ ఆఫీస్. బేసికల్గా
లక్కీగా ఈరోజు ఓన్లీ ఒక ఎగ్జామ్ అందంట. సో 8:30 స్టార్ట్ అవుద్ది, 10:20 ఆ టైంకి ఎండ్ అవుతుంది. సో ఈరోజు ఎక్కువ వర్క్ కూడా లేదు. సో మనకి పార్ట్ టైం ముందు అయిపోయింది 2 వరకు, కానీ వర్క్ ఏం లేదు. సో బయటకు వచ్చేసా. సో అప్పుడు తిందాక వెళ్ళాలి, చూడాలి ఏం తినాలి, కుక్ చేసుకోవాలని. బేసిక్గా అంత ఓపిక అయితే లేదు, కుక్ చేసుకునే ఓపిక. విషయం భయం వేస్తుంది. ఇందాక మనం పొద్దున్న వెహికల్ పార్క్ చేసింది కానీ నా వెహికల్ లేదనుకున్నా. నేను ఫోర్త్ ప్లేస్లో చూసా, అక్కడ ఎంటీగా ఉంటే మళ్ళీ ఎవడైనా టో చేసుకెళ్ళాడేమో అనుకున్నా. సో బిఫోర్ ఇంటి దగ్గర వెహికల్ పార్క్ చేసినప్పుడు కూడా సేమ్ అలాగే టో చేసుకెళ్ళాడు. ఒక 2 minutes అని చెప్పి పెట్టా, బట్ టో చేసుకుని వెళ్ళాడు. సో లిటరల్లీ $280 ఫైన్ కట్టమన్నాడు. ఇట్స్ లైక్ 25,000. బేసికల్గా నేనుండే ప్లేస్ దగ్గర ఇండియన్ రెస్టారెంట్స్ చాలా తక్కువ. ఇట్స్ లైక్ ఓన్లీ 2 to 3 ఉంటాయి. సో బేసిక్గా నాకు ఎక్కువ నచ్చేది ఏంటంటే కొలంబియాలో బావాచి అని ఉంటుంది. సో రెగ్యులర్గా అక్కడికి వెళ్తా. అండ్ ఆల్సో ద ప్యారడైజ్ త్రివేణి దగ్గర ఉంటుంది, లికాడ్ సిటీలో. సో ఇప్పుడు ప్యారడైజ్కి వెళ్దాం లేకపోతే బావాచీకి వెళ్దామా అని థింకింగ్.